ఈ వీడియోలో బ్లౌజ్ హైట్ ఏ విధంగా తగ్గించాలో చూద్దాం. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తానికి ఈ బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ నాకు రిటర్న్ వచ్చిందండి. బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువ అయిపోయింది అని చెప్పారు. కాబట్టి నేను ఇక్కడ దానికి మళ్ళీ ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ అనేది ఇప్ప తీసుకోవాలి. ఇప్ప తీసుకున్న తర్వాత హ్యాండ్ కుట్టు కూడా మనం మొత్తానికి ఇప్ప తీసుకోవాలండి. హ్యాండ్ని మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఈ కుట్టు మొత్తం ఇప్ప తీసి నేను హ్యాండ్ని కూడా తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత మనం ఏ విధంగా దానికి సరి చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనం హ్యాండ్ అనేది తీసేసాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేయొద్దు. ఇలా హ్యాండ్ ఇప్ప తీయకుండా స్టిచ్చింగ్ చేస్తే మనకి ఇక్కడ ఫినిషింగ్ నీట్గా రాదు. కాబట్టి మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత తగ్గాలో చూసుకొని ఇక్కడ ఇలా జాయింట్ అనేది చేసేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్ప తీసుకున్న హ్యాండ్ని మళ్ళీ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలాంటి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. కొత్తగా నేర్చుకునే వారికి అయితే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా సరే మీరు పొరపాటున కొంచెం బ్లౌజ్ పొడుగా పెట్టి స్టిచ్చింగ్ చేశారనుకో, దానికి వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఇలా మళ్ళీ సరి చేసి ఇవ్వచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి.